శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. ఏంటంటే గనక మా ఇంట్లో చీమలు తిరుగుతున్నాయండి, అవి నల్ల చీమలండి, సన్న చీమలండి, గండు చీమలండి, ఎర్ర చీమలండి, ఇదేమిటండి, దీని పరిస్థితి ఏమిటని చెప్పేసి అని మమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. సరే, మనం అన్ని జీవరాశుల్లో కూడా 84 లక్షల జీవరాశులు, జీవ ఉపాధులు అన్నీ కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపంగానే మనం చూడాలి. మనకు ఒక సామెత చెప్తుంటారు, శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అని. అక్కడ చీమ పని చేయాలన్నా కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉండాలట. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అని అంటారు. కాబట్టి ఇక్కడ మనం ప్రకృతికి అపకారం చేస్తే ప్రకృతి కూడా మనకు అదే చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో అదే పొందుతాము అనేటటువంటిది శాస్త్రము అదే చెప్తుంది, సైన్స్ కూడా అదే చెప్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి అని న్యూటన్స్ లా చెప్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుంటే మనం ప్రకృతికి మనకి ఏవిస్తే అదే మనం తిరిగి వస్తుంది. అయితే ఇక్కడ చీమల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనకి తెలిసినటువంటి చీమలు 2 రకాలు, ఎర్ర చీమలు, నల్ల చీమలు. ఆ నల్ల చీమల్లో మళ్ళా 2 రకాలు, సన్న చీమలు, గండు చీమలు అని. అయితే కొంత ఏమిటంటారు పెద్దవాళ్ళు చెప్తే ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇంట్లోకి ఎర్ర చీమలు రాకూడదురా, గండు చీమలు రాకూడదురా, ఆ సన్నటి నల్ల చీమలు వస్తే అది ఐశ్వర్యప్రదం రా అంటారు. ఎందుకంటే అది తోడుతుందిరా లోపల నుంచి, ఎట్లయితే చీమ తోడుతుందో అట్లాగా సంపద కూడా తోడుతుందిరా అని చెబుతూ ఉంటారు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ రహస్యం ఏమిటంటే, ఈ సన్నటి నల్ల చీమలు ప్రమాదకరం కాదు. ఇవి ఎవరిని కుట్టవు, ఊరికి అలా పాకుతాయి. మన ఒంటి మీద పాకినా కూడా సన్నటి గూస్ బాంబ్స్ వస్తాయి తప్ప వీటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. అలా కాక ఈ ఎర్ర చీమలు కానివ్వండి, నల్లని గండు చీమలు కానీ, ఇవి రెండూ కూడా విష ప్రభావం కలిగి పుట్టే గుణం ఉన్నటువంటి చీమలు అన్నమాట. ఇవి రెండిటి వల్ల మనకి ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ఇవి రెండూ రాకూడదు అని చెప్పేసి అన్నారు. అది కాబట్టి ఇప్పుడు మనకి ఇంట్లో ఏ చీమలు వస్తే ధనం కలుగుతుంది, లాభం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అని అంటే సన్నటి నల్లని చీమలు రావాలి, ఉండాలి. అసలు మామూలుగా ఏ చీమలు వచ్చినా కూడా ఎంతో కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది ఇంట్లో. అంటే ఎక్కడో అక్కడ తడి, చెమ్మ, గుబ్బ ఉంటేనే, అంటే మనకి సహజంగా ఇవి ఎక్కడ వస్తాయండి చీమలు అంటే కనుక ప్రధాన గుమ్మం యొక్క మూలల్లో వస్తాయి. ఏదైనా గుమ్మము గడప కలిసినటువంటి చోట మూలల్లో వస్తాయి. ఎక్కడైతే మరుగు ఉంటుందో, ఎక్కడైతే చీకటిగా ఉంటుందో, ఎక్కడైతే ఆ ప్రాంతంలో ఎక్కడ తడిగా ఉంటుందో అక్కడ ఈ చీమలు అనేటటువంటివి పుట్టలు పెడుతూ ఉంటాయి. అట్లానే ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే శుభ్రత తక్కువగా ఉంటుందో, క్లీన్లీనెస్ తక్కువగా ఉంటుందో అక్కడ యొక్క చీమలు, బొద్దింకలు ఇత్యాది అన్ని కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సరే, ఒకవేళ ఇలాంటివి జాగ్రత్తలు అన్ని తీసుకున్నా కూడా వస్తున్నాయి అంటే కనుక అది నేల స్వభావం అవుతుంది. ఆ నేలలోంచి వచ్చినటువంటి గుణం వలన చీమలు సహజంగా వస్తాయి. వచ్చినటువంటి చీమల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి మనకి రావాల్సినటువంటివి ఏ చీమలు అన్నారు? నల్ల చీమలు, సన్న చీమలు వస్తే కొంత శుభదాయకం, మిగతా 2 రకాల చీమలు వస్తే నష్టదాయకం అని చెప్పేసి అని పెద్దలు చెప్పారు. కాబట్టి దాన్ని మనందరం కూడా ఆచరించుకొని అసలు ఏ చీమలు రాకుండా ఉండడానికి శుభ్రతని పాటిస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉందురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.